ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మత్తయి సువార్త మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మొదటి నుంచి 12 వచనాల వరకు చదువుకుందాం. మొదటి నుంచి 12 వచనాలు. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. మొదటి అధ్యాయాన్ని గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇది 2వ అధ్యాయం. ఈ అధ్యాయంను 5 అంశాలుగా మనం ధ్యానించవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన జన్మస్థలం. 2, నక్షత్రం. 3, జ్ఞానులు తూర్పు దేశాల నుండి రావడం. 4వది, హేరోదు రాజు యొక్క కుట్ర. 5వది, రారాజైన యేసుక్రీస్తుకు వాళ్ళు అర్పించినటువంటి కానుకలు, జ్ఞానులు అర్పించినటువంటి కానుకలు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు.
యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మస్థానం బెత్లెహేం. యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి స్థలం బెత్లెహేము అనే ప్రాంతం. ఇది యెరూషలేముకు దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. యెరూషలేముకి దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వీకులు దీన్ని ఎఫ్రాతా అని పిలిచేవారు. ఎఫ్రాతా, బెత్లెహేము, ఎఫ్రాతా. ఇది ఒక మంచి సారవంతమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇది సారవంతమైనటువంటి నేల. ఇక్కడున్నదంతా కూడా పంటలు బాగా పండుతాయి. అందుకే బెత్లెహేము అనే పేరు వచ్చింది. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అనే అర్థంతో కూడినటువంటిది. రొట్టెల ఇల్లు అనే అర్థవంతమైనటువంటి ఈ భూమి బెత్లెహేం అని పేరు పడింది. కారణం ఏంటంటే ఇది సారవంతమైనటువంటి భూమి. యాకోబు తాను పద్దనరాము నుంచి తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు తన భార్య అయిన రాహేలు చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆమెని సమాధి చేసింది ఈ ప్రాంతంలోనే. ఆదికాండం 35వ అధ్యాయం 20 వచనం, 19, 20 వచనాలు. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించాడు. ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించాడు. ఇప్పుడు బెత్లెహేము, ఎఫ్రాతా. ఆ మార్గంలో ఒక స్తంభాన్ని కట్టించాడు. రూతు కూడా మోయాబు దేశం నుంచి నయోమితో పాటు వచ్చి ఈ బెత్లెహేములోనే నివసించింది. ఆ తర్వాత ఈ బెత్లెహేము వాడైన బోయజును పెండ్లాడింది. రాజైన దావీదు ఊరు కూడా ఇదే. దావీదు గ్రామం, దావీదు పట్టణం ఇదే. 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. క్షమించాలి, 14 కాదు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు సమూయేలు? దావీదుని అభిషేకించడానికి, దావీదుని రాజుగా అభిషేకించడానికి. కాబట్టి బెత్లెహేమీయుడైన యెషయి అంటాడు మొదటి వచనంలో, 16వ అధ్యాయం మొదటి వచనంలో. అతని కుమారుల్లో ఒకతన్ని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అంటాడు. కాబట్టి బెత్లెహేము దావీదు జన్మస్థలం. యేసుక్రీస్తు ప్రభు కూడా బెత్లెహేములో జన్మిస్తారు అనే ప్రవచనాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి చదువుకున్నాం కదా మనం మత్తయి సువార్తలో, బెత్లెహేం ఎఫ్రాతా
నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కాదు. ఇశ్రాయేలును నా జనులను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 11వ వచనంలో దేవదూతలు సువార్త ప్రకటించేటప్పుడు ఏమని ప్రకటించారు? 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. బెత్లెహేములో ఆయన జన్మిస్తారు అనే ప్రవచనాన్ని మీకా గారు రాశారు. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇది ఒక ప్రవచనం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు పుట్టాల్సింది ఎక్కడ? బెత్లెహేములో. అయితే ఆయన పెరిగింది నజరేతులో. నజరేయుడు అనే పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. నజరేయుడు అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది. అందుకే ఆయన గురించి చాలామంది అభ్యంతరపడ్డారు. నజరేతు వాడు అని. ఇంకా మున్ముందు ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. నతనయేలు కూడా అభ్యంతరపడ్డాడు. ఏమన్నాడు నతనయేలు? నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటాడు. 46వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 46. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. ఫిలిప్పు నతనయేలుకి చెప్పాడు, ఇదిగో నేను మెస్సీయను కనుగొన్నాను. మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ మెస్సయ్య ఆయనే, ఎవరో కాదు, నజరేయుడు అనే యేసు. అప్పుడు నతనయేలు అడిగిన ప్రశ్న ఏంటంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటాడు. పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, సేవ చేసింది కపెర్నహూము నుండి. గుర్తుపెట్టుకోండి, పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, సేవ ప్రారంభించింది కపెర్నహూములో నుండి. ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు, లేకపోతే అక్కడ మరి విశ్వాసుల గృహమో, మొత్తం మీద అక్కడే ఉండేవాడు. కపెర్నహూములో ఇంట ఉండేవాడు. కాబట్టి గమనించండి, బెత్లెహేములో పుట్టాడు ప్రభు. మరి అప్పటికే మరియా యోసేపులు గలిలయ దేశంలోని గలిలయలో నజరేత్ అనేటువంటి ఊరిలో ఉంటున్నారు. వాళ్ళు గలిలయలోని నజరేత్ అని నజరేతు నుండి బెత్లెహేమ్కి డిస్టెన్స్ 120 కిలోమీటర్లు అంట. నజరేతు నుంచి బెత్లెహేమ్కి 120 కిలోమీటర్లు. మరియా గర్భవతిగా ఉంది. వాళ్ళకి బెత్లెహేమ్కి వెళ్ళాలనే కోరిక ఉంటుందంటారా? ఎందుకని? ఆమె గర్భవతి. ఆ టైంలో ప్రయాణం ఎందుకని?
అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు వాళ్ళకి. కానీ దేవుని ప్రవచనం నెరవేరాలి కదా. ఆయన ప్రవచనం నెరవేర్పు కొరకు రాజు మనస్సుని ప్రేరేపించాడు. రాజు మనస్సుని ప్రేరేపించాడు. దేవుడు చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు హృదయాన్ని ప్రేరేపించి, ఇదిగో నువ్వు జనాభా లెక్కల్లో వాళ్ళు జనాభా లెక్కలు రాయించుకోవాలని చెప్పు అని దేవుడే ఆ చక్రవర్తి హృదయాన్ని ప్రేరేపించాడు. ఆ టైంలో చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మన లూకాసు వార్తలు చదువుతాం కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఈ వాక్యం ఎన్నిసార్లు వినుంటాం, ఎంతమందికి కంఠోపాఠంగా వచ్చు. కానీ దీని అర్థం పూర్తిగా గ్రహించకుండానే చాలాసార్లు పలికేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా? వాక్యం వింటూ ఉంటే చాలా విషయాలు మీకు తెలుస్తాయి. నిన్న తమ్ముడు గారు చెప్పినటువంటి వాక్యంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాలము సంపూర్ణం అవడం అంటే ఏంటో చాలా ఎపిసోడ్స్ అంటారు కదా, వీటిని ప్రతిరోజు చెప్పే వాక్యాన్ని చాలా వర్తమానాలు, చాలా ఎలా అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఓరికే ఇప్పుడు నుంచో చెప్తున్నారు ఈ కాలం సంపూర్ణం అవడం అవతలే తెగట్లే, ఏంటో మాకు అంత కన్ఫ్యూజ్గా ఉంది అనుకునే వాళ్ళు కొంతమంది. కానీ దాన్ని బాగా డీప్గా విని శ్రద్ధగా ఆలకించిన వాళ్ళకి మాత్రం అందులో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది బైబిల్లో ఉండదండి. చాలా ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉండదు, చరిత్రలో సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. చరిత్రలో ఆ కాలంలో ఆయన నిన్న చెప్పిన మాటల్లో ఎందుకు ఆ టైంలోనే ప్రభు వచ్చారు, ఎందుకు దేవుడు తన కుమారుణ్ణి ఈ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న టైంలోనే చెప్పారు, ఎందుకు వచ్చారు అనే విషయాన్ని చెప్పారు. ఏమని? అప్పట్లో భాష ఒక్కటే, చక్రవర్తి ఒక్కడే, భాష ఒక్కటే. ఆ టైంలో అన్ని చోట్లకి మార్గాలు సరళం చేయబడ్డాయి. ఒక సామెత కూడా ఉంటుంది ఇంగ్లీష్లో, అది ఇంగ్లీష్లో నాకు సామెత సరిగ్గా గుర్తులేదు, కానీ దాన్ని ఏమంటారంటే ప్రతి రోడ్డు రోమా పట్టణానికి వెళ్తుంది అని. ప్రపంచంలో ఉన్న ప్రతి రోడ్డు రోమా పట్టణానికి వెళుతుంది అనే ఇంగ్లీష్ స్లోగన్ కూడా ఉంది. అది నాకు ఇంగ్లీష్ రాదులే, అది గుర్తులేదు కూడా. ఆల్ రోడ్స్ కమ్స్ టు రోమో ఏదో ఉంటుంది. ఆ కాలంలో
ప్రభు జన్మించినందువల్ల ప్రపంచమంతటికీ ఆ వార్త స్ప్రెడ్ అవుతాకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఆ టైంలో ప్రభు వచ్చారు అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలియపరిచారు, స్పష్టంగా. అయితే ఇక్కడ చక్రవర్తి ఒక్కడే. ఇది మొదటి ప్రజాసంఖ్య. సర్వలోకమునకు, చదవండి ఆ మాట, లోకాసువార్త 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలి అని. సర్వలోకమునకు అంటే ఆ కాలంలో 3 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఈ 3 ఖండాల్లో ప్రజలు నివసించేవారు. ఈ 3 ఖండాల్లో ప్రజలు నివసించేవారు. ఎక్కువ శాతం, ఎక్కువ జనాభా కలిగిన ఖండాలు ఇవి. ఆ తర్వాత మిగిలిన ఖండాల్లో ప్రజలు స్ప్రెడ్ అయ్యి జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు. ప్రాముఖ్యంగా ఆ టైంలో ఈ 3 ఖండాలకి అందులో నివసిస్తున్నటువంటి సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాసంఖ్య వ్రాయబడాలి. ప్రజాసంఖ్య వ్రాయబడాలంటే అది ఫస్ట్ సెన్సెస్ అన్నమాట. ఫస్ట్ ప్రజాసంఖ్య, మొట్టమొదటి జనాభా లెక్కలు అన్నమాట. ప్రపంచ జనాభా లెక్కలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ జనాభా లెక్కలు, మొట్టమొదటి ప్రపంచ జనాభా లెక్కలు అన్నమాట. ఆ టైంలో ఈ చక్రవర్తి మనసు ప్రేరేపించబడి, అబ్బాయిలు మీ పేర్లు నమోదు చేసుకోండి. మీ పేర్లు మీరు నమోదు చేసుకోవాలంటే మీ సొంత ఊరికి వెళ్ళాలి. ఎక్కడో వలస వచ్చి ఉంటున్నారు ఇక్కడ, కానీ మీరు ఏం చేయాలి తెలుసా? మీ పేర్లు రాయబడాలి. మీరు ప్రజాసంఖ్యలో చేర్చబడాలంటే మీరు మీ సొంత ఊళ్ళకి, మీరు పుట్టిన చోటుకు వెళ్ళాలి. కాబట్టి యోసేపు దావీదు వంశంలోను, దావీదు గోత్రంలోనూ పుట్టాడు. మనం చెప్పుకున్న మొదటి అధ్యాయంలో మరియ కూడా ఎందులో నుంచి వచ్చింది? దావీదు వంశం నుంచి వచ్చింది. అయితే మరియ గురించి ప్రస్తావన కాదు, కానీ యోసేపు ముఖ్యంగా. యోసేపుని బట్టి మరియ కూడా యోధా గోత్రికురాలు అవ్వాల్సిందే, ఒకవేళ కాకపోయినా అవ్వాల్సిందే. యాక్చువల్గా యోధా గోత్రికురాలే ఆమె కూడా. అయితే వాళ్ళ పేర్లు రాయబడడం కోసం, ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం ఈ 120 కిలోమీటర్ల దూరాన్ని లెక్క చేయకుండా ప్రయాణించి బెత్లెహేంకి వచ్చారు. ఆమె కరెక్ట్గా బెత్లెహేంకి తన పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చే టైంకి ఆమె గర్భవతి. ఆమె నిండింది, నెలలు నిండిపోయినటువంటి గర్భవతి, నెలలు నిండిపోయింది. అందుకే అందులోనే రాసి ఉంటుంది. మరీతో కూడా సంఖ్యలో రాయబట్టుకు గలిలయలో నజరేతు నుండి యోధాలను బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టూ సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాను. సత్రములో స్థలం లేదు. మరి సొంతూరు కదండి, సొంతూరులు అన్నీ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటాయి? నువ్వు ఎప్పుడో వెళ్ళిపోతే ఇవన్నీ ఆక్రమించేసుకుంటారు కదా. కాబట్టి సత్రంలో ఉండాల్సి వచ్చింది. సత్రం అంటే మీకు అర్థం చేసుకోవాలి. మనకి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు, ఈ జనరేషన్కి. సత్రం అంటే కొంతకాలం తర్వాత అది అంతకుముందు పూటకూళ్ళు వాని ఇళ్ళనేవారు సత్రం. ఇప్పుడు లాడ్జ్. మీకు అర్థమైందా? ఇప్పుడు లాడ్జ్ అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఒక ఊరు వెళ్ళినప్పుడు మనం ఉండడానికి రూమ్ తీసుకుంటామే దాన్ని, అలా అన్నమాట. చాలా దేశాల నుంచి, చాలా పట్టణాల నుంచి, చాలా గ్రామాల నుంచి వచ్చి ఉంటారు అక్కడికి. ఆ ఊరంతా నిండిపోయింది, సత్రంలో ఉంటున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. సంఖ్య రాయించుకోవడం, వెళ్ళిపోవడం, అదనమాట. ఈ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాళ్ళు వచ్చి ఉండేవారు కాదు, కానీ అది చక్రవర్తి ఆజ్ఞ. ఎవరాజ్ఞ? చక్రవర్తి ఆజ్ఞ. కాబట్టి
నజరేతులో నుండి బెత్లెహేముకు వచ్చారు. ఆ రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఈ 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి నజరేతును వదిలేసి బెత్లెహేముకు రావాల్సిన అగత్యం ఆ టైంలో వాళ్ళకి లేదు. అయితే కంపల్సరిగా వెళ్ళాలి అనే దాన్ని రాజు హృదయంలో దేవుడు ప్రేరేపించి దేవుని ప్రవచనం నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టాలి కాబట్టి, బెత్లెహేములో జన్మించాలి కాబట్టి అక్కడికి ఆయన తీసుకెళ్ళాడు. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళ అదనమాట. అది ప్రవచన నెరవేర్పు. అందుకే 2వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని దూతలు చెప్పినటువంటి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కంపల్సరీగా ప్రభు వాళ్ళని నడిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మించవలసింది బెత్లెహేములో. మనం చదువుతున్నాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది కదా, 5వ వచనంలో, యోదయ దేశం బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానిలో కావు, ఇశ్రాయేలును నా జనులను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పును మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు నెరవేర్పు జరగడం కోసం దేవుడు చక్రవర్తి హృదయాన్ని ప్రేరేపించాడు. చక్రవర్తి ఆజ్ఞ మేరకు వాళ్ళు నజరేతుని వదిలేసి, అంటే ఆ రోజులో నజరేతు నుంచి బయలుదేరి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములో కన్నది ఆమె. బెత్లెహేములో జన్మించారు ప్రభువు. బెత్లెహేములో దైవ సంకల్పం అలా ఉంటుందండి. దైవ సంకల్పం ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా దైవ సంకల్పమే నెరవేరుతుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన మన జీవితాల్లో కూడా మనం ఏదో చేసేద్దాం, మనం ఏదో పొడిచేద్దాం, మనం ఏదో జరిగిచ్చేద్దాం, మన వల్ల ఏదో ఒరిగిపోద్ది అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఏవేవో ప్రణాళికలు, ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఉద్దేశాలు, ఏవేవో ప్రణాళికలు మనం వేసేసుకుంటాం. కానీ నీవనుకున్నట్టు నేను అనుకున్నట్టు మన జీవితాల్లో జరగదండి. దేవుని చిత్తమే జరిగింది. నువ్వు అరిచి గీ పెట్టినా దేవుని చిత్తమే జరుగుద్ది. నువ్వు కాదనుకున్నా దేవుని చిత్తమే జరుగుద్ది. నువ్వు సమ్మతించకపోయినా దేవుని చిత్తమే నెరవేరుతుంది. దేవుని చిత్తమే నెరవేరుతుంది. నువ్వు అనుకున్నట్టు జరగదు. ఏది నువ్వు అనుకున్నట్టుగా ఏమి ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోవాలనేటువంటి ఆతృత, ఆ తొందర నీకుంటుందేమో కానీ దేవుని చిత్తమే సిద్ధిస్తుంది. దేవుని చిత్తమే నెరవేరుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేశాడండి సౌలు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు దావీదును చంపాలని, ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఏంటి దావీదు మీద సౌలుకున్న కోపం? నా తర్వాత నా కొడుకులు రాజ్యం లేకుండా పోద్ది, నా కొడుకు రాజు అవ్వకుండా ఈ దావీదు అనేవాడు అడ్డొస్తాడు, నా తర్వాత నా కొడుకులే రాజులు అవ్వాలి కానీ దావీదెవడు అవ్వడానికి అని దావీదును చంపాలని తాను చేయని ప్రయత్నం అంటూ లేదు. చంపగలిగాడా? పోని సౌలు అనుకున్నట్టుగా సౌలు తర్వాత తన కొడుకు రాజయ్యాడా? ఎవడో ఒకడు అయ్యేళ్లే, అయినా ఎంతకాలం? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంతే. గమనించండి, దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని చిత్తం. అందుకే అంటాడు, దేవుని చిత్తం జరిగిస్తే నువ్వు నిరంతరం నిలుస్తావు. దేవుని చిత్తం జరిగిస్తే నిరంతరం నిలిచి ఉంటావు. యోహాను గారు అంటాడు తన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో,
లోకమును దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు చరిత్రలో నిలిచిపోతాడు. నిరంతరం నిలిచినంటే దేవుని చిత్తము జరిగించేవాడు చరిత్రలో నిలిచిపోతాడు. ఎన్ని సంవత్సరాలు గతిస్తున్నా వాడు మాట్లాడుతూనే ఉంటాడు అందరితో. ఈనాడు గొప్ప గొప్ప భక్తుల గురించి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఎంతమంది లేరు భక్తులు? అందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. బహు ఎక్కువగా చెప్పుకునే భక్తులు కొంతమంది ఉన్నారు. మన ప్రార్థనలోనేంటి, మన ఆలోచనలోనేంటి, బహు ఎక్కువగా కొంతమంది పేర్లు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పేర్లు మాత్రమే. చాలామంది ఉన్నారు భక్తులు, కానీ కొందరు పేర్లు మాత్రమే మనం ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటాం. నిలిచిపోయారు వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని అంగీకరించి నెరవేర్చారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. వాళ్ళు రాజైన సౌలని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారంటారా ఎవరన్నా? కొంతమంది ఉన్నారండి, పేరు గలవాళ్ళు లేరేటి. ఆ పేర్లు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఇష్టపడరు కదా. భక్తులు రేర్ అన్నమాట. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారు కొంతమందే. వాళ్ళు ఎందుకు అలా చిరస్థాయిగా నిలిచిపోయారు చరిత్రలో? మనం అంటూ ఉంటాం కదా, 6 100 అయినా 100 6 అయినా. కొంతమంది అంటూ ఉంటారు 6 100 అయినా అరక్కోణం పాడైనా అంటారు. అరక్కోణం అనేది ఒక ప్రాంతం, అది పాడైపోద్దని చరిత్ర నమ్మకం. పాడవ్వని ప్రదేశం కూడా పాడైపోయినా సరే 6 100 అయినా 100 6 అయినా వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించారు. దేవుని చిత్తానికి తలొగ్గారు, దేవుని చిత్తానుసారంగా బ్రతికారు. మరి దేనికి లొంగలేదు వాళ్ళు, దేవుని చిత్తానికి తలొగ్గారు. అందుకే వాళ్ళు చరిత్ర పురుషులుగా మిగిలిపోయారు. నువ్వు నేను చచ్చిపోతే, మాట వరుసగా అంటున్నాను, చచ్చిపోమంటలేదు మిమ్మల్ని, మాట వరుసగా అంటున్నాను, నువ్వు నేను చచ్చిపోతే అమ్మయ్య పేడ విరగడైందిరా అనుకునేవాళ్ళే తప్ప గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారండి మనల్ని? ఎవరన్నా గుర్తుపెట్టుకుంటారంటారా మనల్ని? ఎవరన్నా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమ్మ, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే చరిత్రలో నిలిచిపోతాం. చరిత్రలో నిలిచిపోతాం. నువ్వు అవునన్నా కాదన్నా దేవుని చిత్తమే గెలుస్తుంది. దేవుని చిత్తానిదే పై చెయ్యి, దేవుని చిత్తమే నెరవేరుతుంది. అది ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం. మరి ఏం చేయాలి మనం? దేవుని చిత్తానికి తలొగ్గాలండి. దేవుని చిత్తానికి తలొగ్గాలి. పౌలు గారు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం, రోమా 12 మొదటి వచనం, 2వ వచనం చదువుతాను. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఉత్తమమైనది దేవుని చిత్తం.
ఏం చెప్పండి? దేవుని చిత్తం ఎలాంటిది? ఉత్తమమైనది. 2, అనుకూలమైనది. 3, సంపూర్ణమైనది. దేవుని చిత్తం ది బెస్ట్. దేవుని చిత్తం ది బెస్ట్. కొంతమంది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సుబుద్ధి గల భార్య యెహోవా దానము అన్నాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం అంటే దేవుడు సెలెక్ట్ చేసి ఇస్తాడనమాట. ఎవరినైనా ఒకరిని ప్రేమిస్తే సుబుద్ధి గల భార్యని దేవుడు సెట్ చేసి ఇస్తాడు వాడికి. అది దేవుని చిత్తం. మరి ఈ రోజుల్లో వివాహాలు దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నాయా? అటు తల్లిదండ్రులు కానీ ఇటు చేసుకోబోయే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏంటో ఆలోచించుకోరు. దేవుని చిత్తం ఏంటో ఆలోచించుకోరు. నువ్వేదైనా ఒక పని చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని గనక నువ్వు తెలుసుకుని ఆ పని చేస్తే అది ది బెస్ట్ అన్నమాట. అది నిలిచిపోద్ది, అది జరుగుద్ది, అది నెరవేరుతుంది. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోం. ఒక దైవ సేవకుడు చక్కగా చెప్పాడు, పెళ్లి చేసుకునేటప్పుడు అంట ABCDEF చూస్తారంట, G చూడరంట. ABCDEF ఈ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అనమాట, అక్షరాలు ABCDEFG. చాలామంది F వరకు చూస్తారంట, G కోసం, Gకి చూడరు. అంటే ఏంటంటే దాని అర్థం, ఏ అంటే ఏజ్, ఈడు జోడు. B అంటే బ్యూటీ అంటే అందం, అందచందాలు. C అంటే క్యాస్ట్, కులం. D అంటే డౌరీ, కట్నం. D అంటే E అంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ వెనకాల వాళ్ళు సపోర్ట్ చేయగలరా, రేపొద్దున ఏదైనా వ్యాపారం పెట్టినా, లేకపోతే ఏదైనా చేసినా, లేకపోతే మనం పడిపోయినా లేవనెత్తగలిగేటువంటి స్థితి ఉందా? ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ చూస్తారంట. F అంటే ఫైనాన్షియల్, ఎంత సంపద ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత పొలం ఉంది, ఇవన్నీ చూస్తారు. కానీ G దగ్గరకు వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేస్తారు. G అంటే గాడ్స్ విల్, దేవుని చిత్తం. G అంటే గాడ్స్ విల్, దేవుని చిత్తమా కాదా, ఇది మాత్రం చూడరావడం, ఇది మాత్రం చూడరు. ఇన్ని చూసిన వాళ్ళు దేవుని చిత్తాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టేస్తారు, పక్కన పడేస్తారు. అందుకే ఇక్కడ అంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో, దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసా? ది బెస్ట్, ఉత్తమము. అది ప్రతికూలం ఏం కాదు, మనకు అనుకూలం. అది అనుకూలం. చాలామంది దేవుని చిత్తం ప్రతికూలం అనుకుంటారు. దేవుని చిత్తం ప్రతికూలం అనుకుంటారు. అది అనుకూలమైనదే. దేవుని చిత్తంలో సంపూర్ణత ఉంది. దేవుని చిత్తంలో ఏముంది? సంపూర్ణత. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న దేవుని చిత్తాన్ని మనం ఆచరించాలి. మరి ఎలా ఉంది మన పరిస్థితి? ఎలా ఉంది? దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా? నువ్వు అవునను కాదన్నా, నువ్వు అవునన్నా కాదన్నా సరే,
నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చిత్తమే నెరవేరుతుంది. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తారండి వీళ్ళు? వెళ్ళరు. వెళ్ళకపోతే ప్రవచనం నెరవేరుతుందా? నెరవేరదు. ఎవరైనా చెప్తే వింటారా వీళ్ళు? వినరు. ఎవరు చెప్పినా వినరు. ఇదిగో ఇది దేవుని చిత్తమయ్యా, బెత్లెహేంలోనే పుట్టాలి యేసయ్య. ఇదిగో యోసేపు మరియం తీసుకుని బెత్లెహేంకి వెళ్ళు ప్రసవ దినాలు నిండేటప్పటికల్లా అంటే విందుడా? ఏమో, మనుషులు చెప్తే ఎందుకంటాడు? దేవుడు చెప్తే నాలా. అందుకే కొంతమంది అంటారు కదా, మామూలు చేత్తో ముట్టితే నాటదంట, ఉంగరాలు చేత్తో ముట్టాలంట. ఎవరు చెబితే వీళ్ళ లొంగుతారో వాళ్ళతో చెప్పించాడు. మీరు కూడా చూడండి, మీ పిల్లలు మాట వింటలేదనుకోండి, ఎవరు చెప్తే వింటారో వాళ్ళతో చెప్పిస్తారు. మా అమ్మమ్మని సెలవులకి ఆవుపాడు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారిని చాలా ఏడిపించేవాళ్ళం. చిన్న వయసులో, స్కూల్ డేస్లో అన్నమాట. మాకు ఆ ఊళ్ళో ఒక ఆవిడంటే భయం. మా పెద్ద అమ్మమ్మ, మా అమ్మమ్మ గారు వాళ్ళ అక్క అన్నమాట. వాళ్ళదే ఆ ఊరే, సుబ్బాయమ్మ గారని ఆవిడ మాట ఎలా ఉంటుందంటే కొట్టినట్టే ఉంటుంది. ఏం అక్కర్లా, ఏరా ఏంట్రా అందంటే చాలు ఒక్కొక్కడికి దడే. మేము ఎంతకి మాట అనలేదనుకో, మా మామ ఏం చేసి తెలుసా, మా పెద్దమామతో చెప్పేది. ఇంటికి వచ్చి అనేది, ఒరే ఎందుకురా మీ పెదమామ ఎందుకు కేకేస్తుందిరా మిమ్మల్ని అనేది. ఒకరోజు నాకు గుర్తులేక తెలియక, అంటే ఫస్ట్ అనమాట, నాకు తెలియక వెళ్ళా. ఆవిడ చూస్తేనే భయం మాకు అప్పట్లో. వెళ్ళిన వెంటనే గట్టిగా కేకలు, ఏరా ఏడిపించేస్తున్నారంట, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంట. ఇక వెంటనే కామ్ అయిపోయి, మామ ఇంకెప్పుడేమోను అని చెప్పేసి వచ్చేసాను. ఇక అప్పుడు ఇది మొదలెట్టింది, చెప్తాను పెదమామతో. కాస్త ఎదిగాక ఆ భయం కూడా పోయిందండి. ఆలోచన చేయండి, ఎవరు చెప్తే వింటామో వాళ్ళతో చెప్తారు, వాళ్ళతో చెప్పిస్తారు. ఒకటి గమనించండి, ప్రభువుకు తెలుసు నీ చేత ఎలా చేయించాలో. నువ్వు అనుకుంటే మాత్రం నేను వెళ్ళను, నినివే పట్టణానికి వెళ్ళాలంట, అక్కడికి వెళ్ళినంట దుర్గతి కలుగుద్దని ప్రకటించాలంట. నేను వెళ్తాను, ఆ నినివే పట్టణం అంతా తిరుగుతాను. ఇదిగో మీకు దుర్గతి వస్తుంది, మీ పట్టణం నాశనం చేసేస్తారంట, మీ పట్టణం అంత పాడైపోద్ది, తగలబడిపోద్ది, నాశనం అయిపోద్ది, దేవుడు శిక్ష రప్పించేస్తున్నాడు అని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గోను పట్టు కట్టుకుని ప్రార్థన చేసేసి ప్రభువుకు మొరపెట్టేసి, అయ్యో ప్రభు మేము తప్పు చేసామంటారు. వెంటనే మా దేవుడు కాస్త కరిగిపోయి ఆయన వదిలేస్తాడు. వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళు నాశనం. నినివే అంటే ఎవరు? అశూరీయులు. అశూరు దేశానికి ముఖ్య పట్టణం నినివే. అశూరికి ముఖ్య పట్టణం నినివే. వాళ్ళు నాశనం అయిపోవాలంతే. దేవుని కోపం. నేనేం చెప్పలేదనుకో, నేనేం చెప్పకపోతే వాళ్ళు అలాగే ఉంటారు కదా. నా దేవుడికి ఇంకా కోపం పెరిగిపోద్ది కదా. నా దేవుడి కోపం పెరిగిపోతే వాళ్ళని సర్వనాశనం చేసేస్తాడు. దెబ్బకి మా పగంతా తీరిపోద్ది. లేకపోతే నేను వెళ్ళాలి అక్కడికి, వాళ్ళకి సువార్త చెప్తాకి. నేను వెళ్ళను. ఆయన వెళ్ళమన్నాడు, సరే వెళ్తాను అన్నాను, కానీ నిలువ ఎద్దగాను తర్షీషుకి వెళ్ళిపోతాను. నిలువగలను. ఎక్కాడు. సముద్రం మీద తుఫాను. అర్థమైపోయింది మనోడికి.
పైనుండి తుఫాను ఎందుకు వచ్చిందో అని మనల్ని అడుగుతారు, లెక్క అడుగుతారు. అందరూ ఎవరి దేవుడికి వెళ్ళి ప్రార్థన చేయమంటారు. నేను ప్రార్థన చేయను. ప్రార్థన చేస్తే ఏం చేయాలి మరి యోనా? ఇప్పుడు ఎవరి దేవుడికి, ఎవరి దేవతలకి, ఎవరి దేవుడికి వాడు ప్రార్థన చేయండి అన్నాడు ఓడ నావికుడు. యోనా గారు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చెప్పాలి? యోనా ఏం చెప్పాలి? ప్రభువా, ఎందుకునైనా ఈ గాలి తుఫాను రప్పించావు, నేను మారిపోతాను, ఇది ఆపి ఎక్కడితో నన్ను క్షమించు, నేను తిరిగి నిన్ను పట్టణానికి వెళ్తాను అని చెప్పాలి. మనోడికి ఇష్టంగా ఉందా చెప్పడానికి? ఇష్టం లేదు. ఎంత అసహనం ప్రదర్శించాడో చూడండి. ఆ 4 అధ్యాయాలు, చిన్న చిన్న అధ్యాయాలు అవి. ఆ 4 అధ్యాయాల్లో ఎంత అసహనాన్ని ప్రదర్శించాడు. అందుకే వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు, ఏం పట్టినట్టు. కరెక్ట్గా వాడు నాయకుడు వాడు అడుగు భాగానికి వచ్చాడు, ఈడెక్కడ పడుకున్నాడు. ఈడేవాడు పైనేమో అంత కోలాహలంగా ఉంటే, అంత ఇబ్బంది పడతా ఉంటే, అందరూ చచ్చిపోతామనే ప్రాణభీత ఉంటే ఏం పట్టినట్టు చక్కగా వచ్చి నిద్రపోతున్నాడు. ఎవడసలు నిద్రపోతా ఏమైందిరా నీకు, ఎక్కడికి వచ్చి పడుతున్నావంటే? ఏమాత్రం ఇష్టం లేదు యోనాకి. యోనా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, నాశనం అయిపోవాలంటే దేవుని ఉగ్రత వాళ్ళ పట్టణం మీద కురిచి కొంపరించబడి నాశనం అయిపోవాలి. పట్టణం అంతా కూడా నాశనం చేసి పడేయాలంటే, నాశనాన్ని కోరుకున్నాడు వాళ్ళ నాశనాన్ని. అందుకే వెళ్ళని ముందుకేసాడు. తీరా సముద్ర పొట్టు దగ్గరికి వచ్చి కక్కేసింది కదా ఈ తిమింగలం. ఎక్కడున్నాడో లేచేటప్పటికి ఏ నది ఒడ్డుకు వచ్చాడు, ఏ పట్టణం ఒడ్డుకు వచ్చాడు? నినివే పట్టణం ఒడ్డుకు వచ్చాడు. నేను ఎక్కడికైతే వెళ్ళనన్నాను అక్కడికి చూసారా, నేను వెళ్ళను అనుకున్నాడు. కుదిరిందా చెప్పరంటే? కుదరలే. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు తీరా చూస్తే అది ఏ పట్టణం? నినివే పట్టణం. తీసుకొచ్చి ఇక్కడ పాడేశాడు ఆయన, తప్పుద్దా అని ఒక రోజంతా ముక్కుతా మూలుగుతా, రే మీరు నాశనం అయిపోతారా, మీ పని అయిపోయిందా, మీ పని ఖాళీదా అని ఉక్రోషంగా ఉంటాడు కదా. ఉక్రోషం ఉన్నప్పుడు మరింత ఎక్కువగా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, దేవుని యొక్క నాశనం. మీరు నాశనం అయిపోతారా, మీరు నాశనం అయిపోలే అన్నట్టు చెప్తా ఉంటే ఒక్కొక్కడికి భయం వేసింది. మామూలుగా వెళ్ళుంటే అంత ఫోర్స్గా చెప్పి ఉండడేమో బహుశా. ఈ ఉక్రోషంలో ఉన్నాడేమో, నేను వెళ్ళనన్నా సరే నన్ను ఇక్కడ పంపిస్తాడా అనే ఉక్రోషంలో ఉన్నాడేమో. గట్టిగా చెప్పాడు. అది ఘాటుగా వినిపించింది వాళ్ళకి, రాజు కనపడింది మాటలు. అందరూ గోని పెట్టుకుని మరు మనసు పొంది తల మీద దూడి పోసుకుని పశువులతో సహా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవుడికి. మరి వాళ్ళ దేవుడు సామాన్యుడు కాదురా, ఆయనే చెప్పాడంటే, వాళ్ళ ప్రవక్త వచ్చి చెప్తున్నాడంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడంటారా బాబు అని రాజుగారికి భయం వేసి ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఈలోగా అయిపోయిన తర్వాత పందిరి 3 దినాల ప్రయాణం అంత దూరం అంట. ఒకరోజు చేశాడు అంతే. మిగిలిన చోటకి వాళ్ళకి ఒక రోజు పంపించేశారు రాజుగారు. పందిరేసి కూర్చున్నాడు నినివే పట్టణం పొడ్డున. ఎందుకు తెలుసా? ఎలాగ నాశనం చేసేస్తాడో దేవుడు ఈ పట్టణాన్ని నేను కన్నులారా చూడాలి. నేను కన్నులారా చూసి మా ఊరు వెళ్ళిపోయి, మా దేశం వెళ్ళిపోయి, ఇదిగో దేవుడు ఎలాగే వాళ్ళని నాశనం చేసి పడేశాడు అది మా వాళ్ళందరికీ చెప్పాలి. మా వాళ్ళందరం కలిసి పండగ చేసుకోవాలి, సీట్లు పంచుకోవాలి. ఎప్పుడు జరుగుద్దా, ఎప్పుడు జరుగుద్దా, ఎప్పుడు వస్తుందా దేవుని ఉగ్రత, ఎప్పుడు వస్తుందా దేవుని ఉగ్రత అని అక్కడ కూర్చుని ఉన్నాడు. యోనా గారికి ఒక పాఠం నేర్పించాలని ప్రభువు సొర చెట్టును పుట్టించాడు. దాంట్లో మళ్ళీ పురుగును దాన్ని నెట్టాడు. సొర చెట్టు గబగబా పెరిగిపోయింది, ఆకులు వేసేసింది. అబ్బా, తల మీద మంచి నీడ వచ్చేసింది. అసలే బట్టతల అయిపోయిందేమో. ఏంటి, చేప కడుపులో యాసిడ్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని ఊడిపోయి ఉంటాయి తలెంటుకలన్నీ. బట్టతల అయిపోయిందేమో ఆ యాసిడ్ ప్రభావం. ఎండ తగులుతా ఉంది. అబ్బా, బాగానే వచ్చింది నీడ, బలిగొంది ఈ మొక్క, ఈ సొర చెట్టు అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రానికి అలా ఏమైంది, పురుగు పొడిచి వాడిపోయింది. బా, ఇదే చెట్టు, దరిద్రగుడి చెట్టు, ఇప్పుడే కదా వెతికింది, అప్పుడే చచ్చిపోయిందా? పొద్దునే కదా వచ్చింది, నిడబాని ఇచ్చింది అనుకున్నా, మధ్యాహ్నం కలిసి చచ్చిపోయింది ఇది
అని తిట్టుకుంటున్నాడు. ప్రభు అంటాడు, ఏమయ్యా ఒక పూటలో పుట్టింది కదా, దాని గురించి నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు, దాని గురించి నువ్వు అంతా ఫీల్ అయిపోతున్నావు. చూడండి 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. అందుకే నీవు కష్టపడలేదు, పెంచలేదు, ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోగా వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే. ఒక రోజు అనమాట అది, ఒక రోజులో పుట్టింది, ఒక రోజులో వాడిపోయింది. దానికోసం బాధపడిపోతున్నాడు. పెంచలేదు, నాటలేదు, దానికోసం నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు కదా. మరి నిన్నువే పట్టణం నా ప్రజలే కదా, నేనే కదా నేను సృష్టించాను, వీళ్ళ గురించి నేను విచారపడద్దా అని యోనాకి ఒక పాఠం నేర్పించడానికి సొర చెట్టు పుట్టించాడు. యోన అనుకున్నట్టు అవ్వలేదండి, దేవుని చిత్తం జరిగింది. యోన అనుకున్నట్టు అవ్వదు, నువ్వు నేను అనుకున్నట్టు అవ్వదు. నువ్వు నేను ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, కానీ దేవుని చిత్తమే నెరవేరుతుంది. దేవుని చిత్తం, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అంగీకరించిన అంగీకరించకపోయినా దేవుని చిత్తమే నెరవేరుతుంది. అది ఉత్తమము, అనుకూలము. అది ఉత్తమమైనది, అనుకూలమైనది. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుతాం. అందుకే యోహాను గారు అన్నట్టు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచున్నాడు. దేవుని చిత్తానికి పూర్తిగా మనం లోబడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందిన చరిత్రలో నిలిచిపోదామా? దేవుని చిత్తం జరిగించకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ దేవుడు పెట్టే అష్ట కష్టాలు పడి నాశనం చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుని ఎవ్వరికి ఉపయోగం లేని వారిగా చచ్చిపోదాం. మీరే నిర్ణయించుకుంటే దేవుడు తన చిత్త ప్రకారం మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.